వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు, డీలిమిటేషన్పై వార్నింగ్. భారత్లో తొలిసారి హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్. తెలంగాణలో భగ్గుమన్న సూర్యుడు, పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు. సర్వదర్శనం టోకెన్ల వేలల్లో మార్పులు, టీటీడీ అలర్ట్. ఎండ తీవ్రత, ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు. ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం, చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే తాము అసెంబ్లీలో దీనికి అనుకూలంగా తీర్మానం చేశామని గుర్తు చేస్తూ, రాజ్యసభలో తమ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% ఎంపీ సీట్లున్నాయని, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దక్షిణాది ప్రయోజనాలకు విఘాతం కలిగితే రాజీ లేని పోరాటం చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ తొలి భారతీయ ఆఫ్షోర్ క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఐటీ, బయోటెక్ రంగాల్లో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నగర కీర్తి కిరీటంలో ఈ పరిణామం మరో కలికితురాయిగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్లో ఈ విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణం పూర్తయ్యే వరకు నగరం నడిబొడ్డున ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను తాత్కాలిక ప్రాంగణంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. 2027-28 విద్యా సంవత్సరం నాటికి కోర్సులను ప్రారంభించే లక్ష్యంతో వర్సిటీ ప్రతినిధులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేశారు. 1836లో స్థాపించిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ యూకేలోని అత్యంత పురాతన ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ఒకటి. QS వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 500 లోపు ఉన్న విదేశీ వర్సిటీలనే భారత్లో అనుమతించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ఇది పూర్తి స్థాయిలో అనుగుణంగా ఉంది. లండన్ బిజినెస్ స్కూల్, కింగ్ కాలేజ్ వంటి 17 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సమాఖ్యగా ఇది పనిచేస్తుంది. తెలంగాణను అన్ని రంగాల్లో గ్లోబల్ లీడర్గా నిలపాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 13 ప్రతిష్టాత్మక యూకే పాఠశాలల ప్రతినిధులు కూడా హైదరాబాద్లో తమ శాఖల ఏర్పాటుకు ఆసక్తి చూపారు. ఈ పరిణామంతో స్థానిక విద్యార్థులు తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్యను
పొందడంతో పాటు నగరంలోని ఐటీ బయోటిక్ సంస్థలకు నైపుణ్య మానవ వనరులు మరింతగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మధ్యలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటి వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలంలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4 డిగ్రీలు, నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్లో 43.2 డిగ్రీలు నమోదు కాగా సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 42.8 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమై మధ్యాహ్నానికి గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోత కూడా అధికంగా ఉండటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును కూడా దాటివచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం అందించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. గతంలో మధ్యాహ్నం సమయంలో టోకెన్లు ఇచ్చే విధానం అమల్లో ఉండగా దానిని ఇప్పుడు మార్చారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చు. వారాంతాలు, పండుగలు, సెలవు దినాల్లో తిరుమలకు భక్తులు రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు మారిన సమయాలను గమనించి అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది. టోకెన్ల కోసం భక్తులు ముందుగానే క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తున్నందున ఉదయాన్నే జారీ చేయడం వల్ల వారికి కొంత వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కావున తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకునే భక్తులు ఈ మార్పును గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. సాధ్యమైనంత వరకు పనులను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పూర్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఉండడం మంచిదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తలకు టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ చలివేంద్రాలను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించామని అన్నారు. ఉపాధి హామీ కార్మికులకు మంత్రి సీతక్క సూచనలు చేశారు. వేసవి కాలంలో పనులు జరుగుతున్నందున కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తలపాగా ధరించడం,
పని స్థలాల్లో మంచినీటి సదుపాయం తప్పనిసరి అని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మీ ఆరోగ్యం మీకే కాదు, ప్రభుత్వానికి కూడా ముఖ్యమే అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలని అన్నారు. గ్రామాలలో తిరిగినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కాబట్టి సన్ స్ట్రోక్ గురి కావద్దు, దాని మూలంగా రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మేము పనులను ముగించుకొని మరి ఇండ్ల దగ్గర ఉండడం శ్రేష్టకరం, సురక్షితం అని తెలియజేస్తూ ఈ ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో, మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల హెడ్ క్వార్టర్లలో మరి చలివేంద్రాలు కూడా పెట్టి పట్టణాలకు కానీ వివిధ పనుల రీత్యా మరి దగ్గరలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ కానీ వచ్చినటువంటి ప్రజలకు మంచినీళ్ళు అందించాలనే లక్ష్యంతో మరి మా కమిషనర్ దివ్యాదేవరాజన్ గారి ద్వారా అందరు డిపిఓలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు, మేజర్ గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా చలివేంద్రాలు పెట్టాలని మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా వాడుకలోకి వస్తాయి, అంటే ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ 1-2 days లో. ఏది ఏమైనా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి, దయచేసి ఎండలలో బయటికి రాకండి. మా ఉపాధి హామీ కూలీలకు కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఉపాధి హామీ పనులు వాస్తవానికి ఎండాకాలమే ఎక్కువ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటున్నారు. కానీ ఎండలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎండలో కొద్దిగా పనిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకొని పనిచేయడం చాలా అవసరం. అదేవిధంగా అందరికీ మరి అక్కడ ఎమర్జెన్సీ కింద కూడా టెంట్స్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. మరి ఉపాధి హామీ కూలీలు కూడా మీకు ఒక బాధ ఉంది, ఆ ఫొటోస్ తీస్తున్నారని. అది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కాబట్టి అది అమలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం, మీకు ముఖ్యం, మాకు ముఖ్యం. కాబట్టి ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పనిలో ఉండకండి. ఒకవేళ ఏమన్నా అర్ధగంట, గంట అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా నెత్తి మీద గుడ్డ కట్టుకోండి. అందుబాటులో మంచినీళ్లు ఉంచుకునే విధంగా అందరూ కూడా జాగ్రత్తలు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్లకు ఆయన లేఖలు రాశారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. లోక్సభ సీట్ల సర్దుబాటును దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులపై జరుగుతున్న దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దక్షిణాదిపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి మనమంతా ఏకం కావాలి, ఢిల్లీలో మన గొంతుకను కాపాడుకోవాలి అని తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాలకు బహుమతికి బదులుగా శిక్ష పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి రాజకీయంగా ప్రాబల్యం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. కట్ ఇట్.